అందరికీ నమస్కారం. వీరభద్రస్వామి, కాలభైరవుడు ఇద్దరూ శివుని శక్తివంతమైన రూపాలే. కానీ వీరు ఒకరేనా లేక వేరేనా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీరభద్రస్వామి కథ. ఒకసారి దక్షయజ్ఞం జరిగింది. దక్షుడు శివుణ్ణి అవమానించడంతో సతీదేవికి చాలా బాధ కలిగింది. ఆ బాధను భరించలేక సతీదేవి యజ్ఞంలో తన శరీరాన్ని అర్పించింది. ఈ వార్త విన్న శివుడు తీవ్రమైన దుఃఖానికి లోనయ్యాడు. అప్పుడు తన జుట్టు నుంచి ఒక శక్తివంతమైన రక్షక రూపాన్ని సృష్టించాడు. ఆ రూపమే వీరభద్రస్వామి. ఆయన ధర్మాన్ని నిలబెట్టడానికి, అవమానానికి ప్రతిస్పందనగా వచ్చాడు. వీరభద్రుడు ధర్మానికి అండగా నిలిచే రూపం. ఆయన కథ మనకు ఒక పాఠం చెబుతుంది. అవమానం, అహంకారం, అన్యాయం ఎక్కువ కాలం నిలబడవు అని. మరిప్పుడు కాలభైరవుడి కథ చూద్దాం. ఒకసారి బ్రహ్మదేవుడు తన 5 తలలతో అహంకారంగా ప్రవర్తించాడు. ఆ అహంకారాన్ని తగ్గించడానికి శివుడు ఒక ప్రత్యేకమైన రూపాన్ని ప్రకటించాడు. ఆ రూపమే కాలభైరవ స్వామి. కాలభైరవుడు కాలానికి, నియమానికి, రక్షణకు ప్రతీక. ఆయన భక్తులకు ధైర్యం ఇస్తాడు. అహంకారాన్ని తగ్గించి సరైన మార్గంలో నడిపిస్తాడు. ఇద్దరూ శివుని శక్తివంతమైన రూపాలు కాబట్టి చాలామంది వారిని ఒకరే అనుకుంటారు. కానీ వారు పుట్టిన కారణం, పని మరియు సందేశం వేరువేరు. వీరభద్రుడు దక్షయజ్ఞం తరువాత పుట్టిన రక్షక రూపం. కాలభైరవుడు బ్రహ్మదేవుడి అహంకారాన్ని తగ్గించడానికి ప్రత్యక్షమైన రూపం. ఇద్దరిలో ఒకేలా కనిపించే విషయం ఏంటంటే ఇద్దరూ ధర్మాన్ని కాపాడుతారు, భక్తులను రక్షిస్తారు మరియు అహంకారాన్ని తగ్గిస్తారు. ఈ కథలు మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతాయి. శక్తి అంటే ఇతరులని బాధ పెట్టడం కాదు. శక్తి అంటే ధర్మానికి నిలబడడం, వినయం కలిగి ఉండడం మరియు మంచిని కాపాడడం. ధర్మం కోసం నిలబడడం, వినయం నేర్చుకోవడం, ఇదే ఈ 2 కథల గొప్ప సందేశం. అందుకే వీరభద్రస్వామి మరియు కాలభైరవుడు ఒకరు కాదు, ఇద్దరూ శివుని శక్తివంతమైన రూపాలు. కానీ వారి అవతార కారణం మరియు పని వేరువేరు. ఇలాంటి మరిన్ని డివోషనల్ కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీరభద్రస్వామి లేదా కాలభైరవుడి గురించి ఏం తెలుసుకోవాలనిపిస్తే కామెంట్ చేయండి.